హాయ్ అండి, అందరికీ నమస్తే. గత వీడియోలో నేను చేసిన తప్పు మీరు కూడా చేయకూడదు అని చెప్పి ఇప్పుడు తమిళ మీద పెట్టినా కదా, అదే ఈ మిస్టేక్ ఏం చేసినానని చెప్పి ముందు వీడియోలో చెప్పినాను అనమాట. ఎందుకైతే కారణం నా ఛానల్ అయితే ఎందుకు డెవలప్ అయిపోయిందో. ఈ వీడియో కొత్త ఛానల్ వాళ్ళకి, కువైట్లో కొత్త ఛానల్ క్రియేట్ చేసుకొని చేస్తూ ఉన్న వాళ్ళకి మాత్రానికే. సో కొత్త ఛానల్ అంటే నాది కూడా కొత్త ఛానలే. ఒక 3 నెలలు 4 నెలలు దాటినా కూడా నాది కూడా పాత ఛానల్ అయిపోతుంది. సో అందువల్లే నేను ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే నాకు జరిగిన నష్టం ఎవరికి జరగకూడదు. నష్టం అంటే ఏదో కోట్లు డబ్బులు పోయిందని కాదు, చిన్న మిస్టేక్ అనమాట. మన ఛానల్లో ఇప్పుడు మనం చాలా ఇంట్రెస్ట్గా చేస్తూ ఉంటాం, ప్రొఫెషనల్గా చేస్తూ ఉంటాం వీడియోస్, వ్యూస్ రావట్లా. ఇంకొచ్చేసి కొంతమంది డబ్బుల కోసం చేస్తూ ఉంటారు, వ్యూస్ రావట్లా. కొంతమంది మనం ఫేమస్ అవ్వాలి అని చెప్పి చేస్తూ ఉంటారు, వ్యూస్ రావట్లా. సో అలాంటి వాళ్ళకి కొత్త ఛానల్ ఇప్పుడు కువైట్లో 100ల కొద్దీ స్టార్ట్ చేస్తున్నారు అన్నమాట. చేసుకోండి, హ్యాపీ. మన తెలుగు వాళ్ళు మనం బాగా డెవలప్ అవ్వాలి, అందరూ తెలుసుకోవాలన్నమాట. తెలుసుకోవాలా, వీడియో చేయాలనే ఆశ నాకు కూడా. నేను ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత 2-3 నెలల వరకు స్పీడ్గా వెళ్ళిపోతుంది నా ఛానల్లో. ఎత్తితే 1K 2K 3K అలా వెళ్ళిపోతానండి. ఏంద్రా నాయన ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు నేను అదే అనుకున్నా. ఆ సూత్రం అయితే పెద్దవాళ్ళు ఏ టైంలో ఆ విషయం చెప్పారో అదే జరిగింది అనమాట నాకు. ఎందుకంటే అలాగా సాగిపోతున్న వీడియోస్లో జస్ట్ ఒక చిన్న షార్ట్ వీడియోస్ పెట్టినా కానీ 1K దాటుతా ఉండింది. దాటిన తర్వాత సడన్గా నేను ఇండియాకి వెళ్ళిపోయినా అనమాట. ఫ్యామిలీ ఇష్యూ వల్ల సడన్గా ఇండియాకి వెళ్ళిపోతే, ఈ కంట్రీ దాటి వెళ్ళిపోయినందుకో లేకనంటే వీడియో చేయనందుకో లేకనంటే ఈ ఛానల్ మీద కొంచెం ఇంట్రెస్ట్ లేకో తెలియదు, కానీ వ్యూస్ అయితే వస్తున్నాయి. కానీ నేను పెట్టి అప్లోడ్ చేస్తే ఒక వీడియో పెట్టినా ఇండియాకి వెళ్ళిపోయినా తర్వాత పెట్టలా, ఒక్క వీడియో కూడా పెట్టలా. జస్ట్ ఒక 15 రోజులు ఉన్నా ఇంటికాడ. 15 రోజుల తర్వాత 16వ రోజు ఇక్కడికి వచ్చి మళ్ళీ వీడియో పెడితే వ్యూస్ రావట్లా. ఏందిరా నాయన అని చెప్పి మళ్ళా సెర్చ్ చేసిన, వెయిట్ చేసిన, అంటే ఈ విషయం తెలిసింది. సో నాకైతే ఛానల్ మధ్యలో ఉంది, హ్యాపీగా ఉన్న మధ్యలో అప్పటికి 1K కూడా కాల. ఈ 15 రోజులు గ్యాప్ తీసుకున్న తర్వాత ఛానల్లో మర్చిపోయినారన్నమాట. ఏది రోజు చూసేవాళ్ళు కూడా పూర్తిగా మర్చిపోయినారు. నాకు అది చాలా బాధ వేసింది. ఇదేంద్రా దేవుడా, రోజు బాగా వ్యూస్ బాగా వస్తూ ఉన్నాయి, ఛానల్ అయితే ఎందుకు ఆగిపోయింది అంటే, నేను ఇండియాకి వెళ్ళిపోవడం వల్ల. ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత ముఖ్యంగా ఇండియాకి వెళ్ళిపోవడం తప్పు కాదు, ఇండియాకి వెళ్ళిపోయిన తర్వాత వీడియో చేయకపోవడం తప్పు అనమాట. మనం ఇండియాలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా కానీ వీడియోస్ అయితే కంటిన్యూగా అయితే పెట్టాలన్నమాట. ఇది కొత్త ఛానల్ వరకు మాత్రమే. కొత్త ఛానల్గా క్రియేట్ చేసుకొని వ్యూస్ రావట్లేదు అని బాధపడుతుంటారు కదా, అలాంటి వాళ్ళకి మాత్రానికే. ఎందుకంటే నాకు పాత ఛానల్ ఉంది ఇంకొకటి, హరినాథ్ ఆర్ట్స్ అని. దాంట్లో బొమ్మలు వేస్తూ ఉంటా, ఇండియాలో వీడియోస్ అన్ని చేస్తూ ఉన్నా. అదేవిధంగా నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండింది కాబట్టి నేను చెప్తున్నా. కొత్త ఛానల్లోనే సరే, కొత్త ఛానల్ క్రియేట్ చేసుకొని వీడియో చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు కూడా కంటిన్యూగా మంచి కంటెంట్తో కంటిన్యూగా వీడియో పెడితే గాన ఛానల్ పూర్తిగా డెవలప్ అవుతుంది అన్నమాట. నాది కూడా డెవలప్ కాలేదు. ఎందుకంటే నాకు పూర్తిగా తెలిసేమో చెప్పట్లా, సగం తెలుసుకొని నేను చెప్తున్నా. వ్యూస్ గురించి మాత్రమే, ఏదో యూట్యూబ్ ఛానల్ పూర్తిగా గురించి నేను ఏదో అధ్యయనం చేసినట్టు పెద్ద యూట్యూబ్ ఛానల్ మాత్రం నేను చెప్పట్లా. ప్రస్తుతానికి సగం వరకు నాది కంప్లీట్ అయిపోయింది. ఈ సగంలోనైనా నాకు ఎలాంటి ఎదురు జరిగినాయో, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయో సగంలోనే, అవి మీకు జరగకూడదని చెప్తున్నా వీడియోలో. ఓకేనా? కొత్త ఛానల్ ముఖ్యంగా డైలీ కంటెంట్తో డైలీ వీడియోస్ పెడితే కనుక నేను చేసిన తప్పు మీరు చేయకూడదు. నేనైతే ఇది బుద్ధి వచ్చింది బాగా నాకు. ఖచ్చితంగా మనం ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ మనం ఫస్ట్లో క్రియేట్ చేసినప్పుడు డైలీ పెడుతున్నామా, లేకపోయినా అంటే 3 రోజులకు ఒకసారి పెడుతున్నామా, 5 రోజులకు ఒకసారి పెడుతున్నామా, లేదు 2-3 వారాలకు ఒకసారి పెడుతున్నామా అనేది యూట్యూబ్ బాగా అల్గారిథం బాగా అర్థం చేసుకుని ఉంటుంది. ఎప్పుడెప్పుడు వ్యూస్ పెంచాలా, వ్యూస్ వాళ్ళు తెలుసు బాగా. సో అదే విధంగా అదే ప్యాటర్న్లో చేసుకుంటా పోతే మనం కొంచెం రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంటుందని ఆలోచన. ఓకేనా? వీడియోస్ అయితే కంటిన్యూగా పెట్టండి. నేను చేసిన తప్పు అయితే
చేయకండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాం. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో ఒకటి ఉంది, అది చెప్తా. ఓకేనా? అంతవరకు 1K సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్స్ అండి. మళ్ళీ చెప్తున్నా. ఓకేనా? అంతవరకు సెలవు. ఓకే, బాయ్.